నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కోర్టులు ఉన్నదే వైఎస్ఆర్సీపీ నాయకులకు పంచాయతీలు తీర్చడానికి అన్నట్లుంది ఇది ఈ రోజు వార్త చూడండి ఎన్ని వార్తలు చూడండి మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించింది ఇక్కడ చూడండి సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో ఊరట ఒక కేసు హైకోర్టును ఆశ్రయించిన విడుదల రజని ఇది ఇంకొక కేసు హైకోర్టుకు మాజీ మంత్రి కాకాని ఇదొక కేసు మిథున్ రెడ్డి హైకోర్టుకు అదొక కేసు తులసి బాబుకు హైకోర్టు బెయిలు వల్లభనేని వంశీకి ఎదురు దెబ్బ మరోవైపు ఎస్వి సుబ్బారెడ్డి కొడుకు కేసు అది కూడా హైకోర్టులో జరుగుతుంది మరోవైపు విజయసాయి రెడ్డిది ఈ విధంగా ఎక్కడ చూసినా హైకోర్టు పొద్దున స్టార్ట్ అయినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పంచాయతీలు తీర్చేదానికే సరిపోతుంది ఆ జడ్జిలు లాయర్లకు ఎంత సంపాదించి ఉంటే గంటకు 2 లక్షల రూపాయలు ఛార్జ్ చేసేటువంటి లాయర్లను పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఇక్కడ చూడండి సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో ఊరట షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు ఆయన యాడున్నాడు ఇండియాలో ఉన్నాడో లేకపోతే పారిపోయినాడో ఎవరికీ తెలియదు సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది వారిద్దరికి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేశారు వాళ్ళిద్దరి దగ్గర డబ్బులు ఉంది కాబట్టి ముందస్తు బెయిల్ వచ్చింది వీళ్ళు పోస్టులు పెట్టించినటువంటి పోసాని జైలుకు పోయా బోరుగడ్డ అనిల్ జైల్లో ఉన్నాడు వర్రా రవీంద్రారెడ్డి యాడున్నాడో ఎవనికి తెలియదు సో అందుకే చెప్పేది పోస్టులు పెట్టేటప్పుడు ఎవడైనా పోస్టులు పెట్టమన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి వాళ్ళైతే సేఫ్ గా ఉంటారు ఇటు చూడండి వాళ్ళకైతే బెయిల్ వచ్చింది మీకు జైలు వచ్చింది చూడండి ఇంకొక కేసు ఏంటంటే హైకోర్టును ఆశ్రయించిన విడుదల రజని ముందస్తు బెయిల్ పిటిషన్ పై నాకు ఎవరో తెలియదు ఈమె డ్రామాలు ఏంటంటే ఆయన ఎవరినో చూడనే లేదు ఆ క్రషర్ ఓనర్ ని ఆయనతో పరిచయమే లేదు నేను 2 కోట్లు తీసుకోనే లేదనింది ఇప్పుడు తీసుకోకపోతే ముందస్తు బెయిల్ కి ఎందుకు పోయింది హైకోర్టును ఆశ్రయించిన విడుదల రజని ముందస్తు బెయిల్ పిటిషన్ కు దాఖలు పూర్తి వివరాలు సమర్పించాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశము పూర్తి వివరాలు పెద్ద బండలు ఉంది ఇస్తారు ఈ విడుదల రజనీకి అయితే ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం అయితే కనపడడం లేదు ఇది ఇంకొక కేసు ఇక్కడ చూడండి హైకోర్టుకు మాజీ మంత్రి కాకాని అంట దీనికన్నా ముందు నిన్న మా నాన్నకు చేయి ఇరిగిపోయిందని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి ఆయన కూడా అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ అయితే తెచ్చుకున్నాడు ఇప్పుడు హైకోర్టుకు మాజీ మంత్రి కాకాని నాకు తెలిసి ఇది శాంపుల్ మాత్రమే మొత్తం 151 మంది కూడా జైలుకు పోయే అవకాశాలు అయితే కనపడుతుంది ఇది ఈ రోజు పేపర్లోనే ఇన్ని హైకోర్టులకు పోయినారు చూడండి హైకోర్టుకు మాజీ మంత్రి కాకాని అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు ఇటీవల నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు చూడండి ఈ బెయిల్ కోసము ఇక్కడ చూడండి తులసి బాబుకు హైకోర్టులో బెయిల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చిత్రహింస కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న కామేపల్లి తులసి బాబుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది సో మొత్తం జుడిషియరీ సిస్టమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మరియు ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జుడిషియరీ సిస్టమ్ మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కేసులతోనే సతమతం అవుతున్నారు మొత్తం ఒక దాదాపుగా 16 కేసులు ముందస్తు బెయిల్ కోసమే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసినట్టున్నారు మరి వీళ్లకు లాయర్లకు ఎంత ఇచ్చేదో వీళ్ళు జడ్జిలు టైం ఏ విధంగా వేస్ట్ చేస్తున్నారు చూడండి మరి ఇదండి టాపిక్ డబ్బున్నోళ్ళకి ఒకలాగా జరుగుతుంది అక్కడేమో పోస్టులు పెట్టించిన వాళ్ళేమో బ్రహ్మాండంగా ముందస్తు బెయిల్ తీసుకొని హ్యాపీగా ఉన్నారు అదే పోస్టులు పెట్టిన వాళ్ళేమో జైల్లో చిప్పకూడు తింటా ఉన్నారు అదన్నమాట విషయము ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు